భారతదేశమంటే అదొక దేశం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన భౌగోళిక క్యాన్వస్. ఒకవైపు మంచుతో కప్పబడిన ఎత్తైన శిఖరాలు, మరోవైపు జీవనదులు ప్రవహించే విశాలమైన మైదానాలు. నిజానికి ఈ వైవిధ్యం మనకొక కథ చెప్తోంది, అది కాలంతో పాటు రూపుదిద్దుకున్న కథ. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఒకే భూభాగంలో ఇన్ని రకాల రూపాలు ఎలా వచ్చాయి? ఈ భౌగోళిక నాటకం వెనుకున్న అసలు కథేంటి? ఆ రహస్యాన్ని ఛేదించాలంటే మనం లక్షలాది సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ అద్భుతమైన మార్పులన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క ప్రధాన శక్తి ప్లేట్ టెక్టానిక్స్. మన భారత భూపలకం ఒకప్పుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ఉండేదంటే నమ్ముతారా? అవును, అక్కడినుంచే ఈ కథ మొదలైంది. లక్షలాది సంవత్సరాల పాటు ఈ ఫలకం మెల్లగా విడిపోయి ఉత్తరం వైపు ప్రయాణించి చివరికి ఆసియా భూభాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ భారీ ఘాతమే మన భారతదేశ భౌగోళిక స్వరూపానికి పునాదివేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. సరే, ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. మన భూభాగం ఎలా కదిలిందో చూశాం కదా, ఇప్పుడు భారతదేశాన్ని నిర్మించిన 3 ప్రధాన విభాగాలని చూద్దాం. ఆ తర్వాత ఉత్తర పర్వతాలు, మైదానాలు, అక్కడినుంచి ప్రాచీన దక్షిణ పీఠభూమి, చివరగా తీరప్రాంతాలు, ఎడారులు, ద్వీపాల గురించి తెలుసుకుందాం. మన దేశ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని ప్రాథమికంగా 3 భాగాలుగా చూడాలి. ఇవే మన దేశ భౌతిక రూపానికి అసలైన పునాదులు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2 ప్రాంతాలు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అన్నమాట. ఉత్తరానున్న హిమాలయాలు చాలా యంగ్, ఇంకా రూపుదిద్దుకుంటున్నాయి. వాటి నిర్మాణం కూడా చాలా ఫ్లెక్సిబుల్. కాని దక్షిణానున్న ద్వీపకల్ప పీఠభూమిని చూస్తే ఇది ఎప్పట్నించో ఉంది, చాలా పురాతనమైనది, గట్టిగా ఒక బండరాయిలా స్థిరంగా ఉంటుంది. అసలు ఈ తేడానే మన దేశంలోని చాలా విషయాల్ని డిసైడ్ చేస్తుంది. భూకంపాల దగ్గర్నుండి నదుల ప్రవాహం, ఖనిజ సంపద వరకు అన్నింటికీ మూలం ఈ వ్యత్యాసమే. సరే, ఇప్పుడు మన ప్రయాణాన్ని ఉత్తరం వైపు మొదలుపెడదాం. ఇక్కడ పర్వతాల పుట్టుకకు, మైదానాల పుట్టుకకు ఒకదానికొకటి విడదీయరాని సంబంధం ఉంది. అదెలాగో చూద్దాం. ఈ మ్యాప్లో చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది, హిమాలయాలు ఒక అభేద్యమైన గోడలా ఎలా నిలబడి ఉన్నాయో. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున విస్తరించి మన ఉపఖండానికి ఒక సహజమైన, శక్తివంతమైన సరిహద్దుగా నిలుస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పర్వతాలు చాలా యంగ్, అందుకే అవి చాలా కఠినంగా, పదునైన శిఖరాలతో ఉంటాయి. వాటి గుండా ప్రవహించే నదులు కూడా యవ్వనంలో ఉన్నట్టే చాలా వేగంగా ప్రవహిస్తూ లోతైన లోయలను సృష్టిస్తాయి. ఇది వాటి యవ్వన దశకు ఒక స్పష్టమైన సూచన. మరి ఇంత భారీగా కోతకు గురైనప్పుడు ఆ కొండల నుంచి వచ్చిన మట్టి, రాళ్ళు అవన్నీ ఏమయ్యాయి, ఎక్కడికెళ్లాయి? ఆ ప్రశ్నకు సమాధానమే మన ఉత్తర మైదానాల ఏర్పాటు కదా. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రక్రియ. హిమాలయాలు పైకి లేస్తున్నప్పుడు వాటికి దక్షిణంగా ఒక పెద్ద, లోతైన గుంతలాంటి ప్రదేశం ఏర్పడింది. హిమాలయాల నుంచి వచ్చే నదులు తమతో పాటు తెచ్చిన టన్నుల కొద్దీ ఒండ్రుమట్టిని లక్షలాది సంవత్సరాలుగా ఆ ప్రదేశంలో నింపుతూ వచ్చాయి. అలా అలా ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మైదానాలలో ఒకటైన మన సింధు-గంగా బ్రహ్మపుత్ర మైదానం పుట్టింది. ఈ మైదానాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడున్న ఒండ్రు నిక్షేపాల లూతు కొన్నిచోట్ల ఏకంగా 2000 మీటర్ల వరకు ఉంటుందంటే ఆలోచించండి. అందుకే ఈ సారవంతమైన నేల మన దేశ వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచింది, కోట్లాది మందికి నివాసంగా మారింది. సరే, ఉత్తరాన ఉన్న చురుకైన ప్రాంతం నుంచి ఇప్పుడు మనం ఉపఖండపు స్థిరమైన, ప్రాచీన హృదయం వైపు వెళ్దాం. అదే మన దక్షిణ పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అంటే భూమి యొక్క పురాతన జ్ఞాపకాలలో ఒకటి. అసలు హిమాలయాలు పుట్టడానికి 100 మిలియన్ల సంవత్సరాల ముందునించే ఇది దాదాపు ఎలాంటి మార్పు లేకుండా ఒక దృఢమైన శిలలా నిలబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఈ 2 చిత్రాలు ఆ భౌగోళిక వ్యత్యాసాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తున్నాయో. ఒకవైపు యవ్వనంతో నిండిన హిమాలయాల పదునైన శిఖరాలు, మరోవైపు కాలం దెబ్బకు కోతకు గురై నునుపుగా, గుండ్రంగా మారిన ద్వీపకల్ప పీఠభూమి కొండలు. వయస్సు, చరిత్ర రెండింటినే కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న దృశ్యమిది. ఈ ప్రాచీన భూభాగానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఇక్కడ ఎత్తు తక్కువ,
పీఠభూములు బాగా కోతకు గురయ్యాయి. నదులు కూడా చాలా నెమ్మదిగా తక్కువ లోతున్న లోయలలో ప్రవహిస్తాయి. ఒకప్పుడు హిమాలయాలంత ఎత్తుగా ఉన్న ఆరావళి పర్వతాలు కూడా ఇప్పుడు కేవలం అవశేషాలుగా మిగిలిపోయాయంటే దీని వయసుని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఉపఖండం యొక్క అంచుల వైపు మన దృష్టిని సారిద్దాం. తీరాలు, ఎడారులు, ద్వీపాలు, వీటిలో ప్రతిదానికి దాని సొంత కథ ఉంది. మన భారతదేశానికి రెండు వైపులా రెండు విభిన్నమైన తీర ప్రాంతాలున్నాయి. పశ్చిమ తీరం చూస్తే అది సన్నగా నీటిలో మునిగినట్లుగా ఉంటుంది. అందుకే అక్కడ సహజ ఓడరేవులు చాలా ఉన్నాయి. దీనికి పూర్తి విరుద్ధంగా తూర్పు తీరం వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ నదులు ఏర్పరిచిన పెద్ద పెద్ద డెల్టాలు కనిపిస్తాయి. ఇక వాయవ్యంలో ఉన్న థారెడారి సంగతి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇది సముద్ర గర్భంలో ఉండేదని అక్కడ దొరికిన శిలాజాలు మనకు చెబుతున్నాయి. కాని ఈరోజు ఇది పూర్తిగా శుష్క వాతావరణం, ఇసుక దిబ్బలతో నిండిన ప్రాంతం. చివరగా మన ద్వీప సమూహాలు బంగాళాఖాతంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులు, సముద్రం కింద ఉన్న పర్వతాల శిఖరాలు పైకి తేలినట్టుంటాయి. మరోవైపు అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ దీవులు పూర్తిగా పగడపు జీవుల నిక్షేపాలతో ఏర్పడ్డాయి. రెండూ భిన్నమైనవే. చూసారుగా, భారతదేశం భౌతిక లక్షణాలలో ఎంత అద్భుతమైన వైవిధ్యమున్న దేశమో. ఉత్తరాన యవ్వనంతో ఉట్టిపడే పర్వతాలు, మధ్యలో సారవంతమైన మైదానాలు, దక్షిణాన స్థిరమైన పురాతన పీఠభూమి, ఒకే దేశంలో ఇన్ని రూపాలు. సో మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు మనం చూస్తున్న ఈ భూభాగం ఎప్పటికీ ఇలాగే లేదు. ఇది లక్షలాది సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న ఒక డైనామిక్ కథ యొక్క ఫలితం. మరి ఈ సుదీర్ఘ భౌగోళిక గతం కేవలం రాళ్లకు, పర్వతాలకే పరిమితమా? లేక అది మన వాతావరణాన్ని, నదులను, చివరికి మన జీవన విధానాన్ని, మన సంస్కృతులను కూడా నేటికీ ప్రభావితం చేస్తూనే ఉందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.